2, 3 రోజులు రెస్ట్ తీసుకొని కాలేజ్‌కి వెళ్ళటం మొదలుపెట్టాను. ఒకరోజు కాలేజ్ నుండి వచ్చేసరికి బావ ఇంట్లోనే ఉన్నాడు. డోర్ లాక్ చేసి లేదు. ఇంకెవరో లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి. నేను డోర్ బెల్ కొట్టగానే బావనే డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్ళి డోర్ బోర్డు పెట్టేశాను. నేను నా రూమ్‌లోకి వెళ్తుంటే, "ఒక్క నిమిషం, ఈ అమ్మాయి రవలి, నా కొలీగ్" అని పరిచయం చేశాడు. కొలీగ్ ఏంటి? బావ గర్ల్‌ఫ్రెండ్ లేదా? లవర్ అని పరిచయం చెయ్యాలి అని మనసులో అనుకున్నాను. హాయ్ రవలి అని అన్నాను. హాయ్ అని అయిష్టంగా చెప్పింది ఆ అమ్మాయి. మీరు మాట్లాడుకోండి అని నా రూమ్‌లోకి వెళ్ళిపోయాను. ఒక 1 హవర్ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక నేను కిచెన్‌లోకి వెళ్ళి టీ చేసుకొని వచ్చి కూర్చున్నాను. బావ మొహం చూడాలంటే చాలా భయమేసింది. ఎందుకంటే ఆయన మొహం ఏడ్చి ఏడ్చి కందగడ్డలాగా తయారైంది. ఆయన్ని పలకరిస్తే నా మీద కేకలేస్తేమో అని ఊరుకున్నాను. ఎందుకైనా మంచిది అని నా రూమ్‌కి వెళ్ళిపోయి చదువుకుంటూ కూర్చున్నాను. ఆ రోజు నుండి బావ తినడం తగ్గించేశాడు. గడ్డం పెంచాడు. బాగా చిక్కిపోయాడు. ఈ మధ్యన నన్ను అరవటం లేదు. తన రూమ్‌లోనే ఉంటున్నాడు. ఇప్పుడు నేను చొరవ తీసుకొని ఏదైనా మాట్లాడితే ఏమంటాడో అని ఊరుకున్నాను. ఇలాంటి సమయంలో మామయ్య సిటీలో పని ఉందని వచ్చాడు. ఆయన వాలకం చూసి బాధపడ్డారు. నేను మళ్ళీ ఆయన రూమ్‌కి షిఫ్ట్ అయ్యాను. రవలిని తలుచుకొని చాలా బాధపడుతున్నాడని అర్థమైంది. మామయ్య నెపంతో బావ టిఫిన్, డిన్నర్ ఖచ్చితంగా తిన్నట్టు చేశాను. అలా 4 రోజుల తర్వాత మామయ్య ఊరెళ్ళిపోయారు. మళ్ళీ మొదటికొచ్చింది. నేను మళ్ళీ నా రూమ్‌కి షిఫ్ట్ అయ్యాను. ఫ్రెండ్స్ అందరూ బలవంతంగా మీ ఇంట్లో గ్యాదరింగ్ అని ఆయన్ని వదలకపోయేసరికి తప్పలేదు. వందన, రేపు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఊరికే గ్యాదరింగ్ అని చెప్పారు. సరే అండి, నేను బయటికి వెళ్తాను అని అంటే, నీ ఇష్టం అన్నారు. వీళ్ళ పార్టీ ఎప్పటికి అవుతుందో తెలియదు అని గుడికి వెళ్లి కూర్చున్నాను. గుడి మూసేంత వరకు అక్కడ ఉండి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక చాలాసేపు బస్టాప్‌లోనే కూర్చున్నాను. బాగా చీకటి పడేంత వరకు ఉండి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో నుండి ఇంకా శబ్దాలు వినబడేసరికి వెళ్లి పార్కింగ్‌లో కూర్చున్నాను. ఎవరికీ కనపడకుండా అలా చాలాసేపు కూర్చున్నాక నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి తెల్లవారిపోయింది. ఫ్లాట్‌కి వెళ్లి చూసేసరికి లాక్ చేసి ఉంది. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లారా అని మెట్లపైనే కూర్చున్నాను. 8 గంటలకు ఆయన నన్ను చూసి ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అరవబోయి అందరికీ వినబడుతుంది. వాయిస్ తగ్గించేశాడు. డోర్ ఓపెన్ చేసి పద అని అన్నాడు విసురుగా. నేను లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేశాడు. ఏమైపోయావు? రాత్రంతా రోడ్లు పట్టుకొని నీకోసం ఎంత వెతికానో తెలుసా? అసలు నీకు కొంచెం కూడా భయం వేయదా? నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో అని నాన్ స్టాప్‌గా అరుస్తూనే ఉన్నాడు. నేను ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇవ్వకుండా రూమ్‌కి వెళ్ళిపోయాను. నా రూమ్‌కి వచ్చి మరీ మళ్ళీ దండకం మొదలుపెట్టాడు. ఏంటి? నీతోనే మాట్లాడుతున్నా. అలా సమాధానం చెప్పకుండా వస్తే ఏమిటి అర్థం? అంటూ నా భుజాలని గట్టిగా పట్టుకున్నాడు. నీకేమైనా జరిగి ఉంటే? అని నా కళ్ళల్లోకి చూసి ఆగిపోయాడు. నొప్పిగా ఉంది. వదలండి అని అన్నాను. ఆయన వదలకపోయేసరికి నేనే బావని వదిలించుకొని స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళిపోయాను. షవర్ ఆన్ చేసుకొని అలానే చాలాసేపు నిలబడ్డాను. స్నానం పూర్తి చేశాక రియలైజ్ అయ్యాను. హడావిడిలో బట్టలు తీసుకోవడం మర్చిపోయాను. ఏమండీ, కాస్త నా బట్టలివ్వండి అని అడిగితే
ముందు నాకు నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని గొడవ చేశారు. లక్కీగా మంగ రావటంతో ఆమెకి చెప్పి బట్టలు తెచ్చుకున్నాను. టిఫిన్ చేసి టేబుల్ మీద ఉంచాను. నాకొద్దు అని గొడవ చేశాడు. లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆఫీస్ అవ్వగానే డైరెక్ట్‌గా ఇంటికి వచ్చాడు. ఫస్ట్ టైం బావ అలా టైంకి ఇంటికి రావటం. ఇదేదో బాగుంది అని అనుకున్నాను. రాత్రి భోజనానికి రమ్మంటే నానా గొడవ చేశాడు. రాత్రి 11 గంటలకు నాకు తప్పలేదు. ప్లేట్‌లో అన్నం పెట్టుకెళ్ళి, "తిను బావా" అని అన్నాను. "నేను తినను" అని తల తిప్పేశాడు. బావ ఏమి తినలేదని నేను కూడా ఏమి తినలేదు. నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం నాకింకా ఓపిక లేక నిన్న నేను ఎక్కడికి వెళ్ళింది అంతా వివరించి చెప్పాను. అలా బయట తిరగకపోతే నీ రూమ్‌లోనే ఉండొచ్చు కదా! నేనెంత కంగారు పడ్డానో తెలుసా? లాస్ట్ ఆప్షన్ కింద పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ రిపోర్ట్ ఇవ్వాలని అనుకున్నాను అని అన్నాడు. నేను ఇంట్లో ఉంటే మీకు ఇబ్బందిగా అని వెళ్ళాను అని చెప్పి బయటికి వస్తుంటే, నాకు ఇబ్బందేమీ లేదు. నువ్వు ఇక్కడే ఉండు అని సౌమ్యంగా చెప్పాడు. నాకేమి పట్టనట్టు వెళ్లి డిన్నర్ తెచ్చుకొని డైనింగ్ టేబుల్‌పై కూర్చున్నాను. బావ వచ్చి, "ఏంటి ఏడుస్తున్నావ్?" ఐయామ్ సారీ. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని అడిగాను. అంతే అని అంటూ నా పక్క చైర్‌లో కూర్చున్నారు. నేను కళ్ళనీళ్లు తుడుచుకొని తినడానికి ట్రై చేశాను. కానీ నా వల్ల కావటం లేదు. హ్యాండ్ వాష్ చేసుకొని నా రూమ్‌కి వెళ్లి డోర్ బోర్డ్ పెట్టేశాను. సారీ వందనా! ప్లీజ్ రా! వచ్చి అన్నం తిను అని బతిమాలాడారు. కనీసం ఏడవటమైనా ఆపు అని అడిగి అడిగి వెళ్ళిపోయారు. ఉదయం లేచేసరికి నా మొహం కందగడ్డలా మారింది. బావ లేచి కిచెన్‌లోకి వచ్చారు. కోపం తగ్గిందా నా పైన? అని అడిగారు. హ్మ్. అని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను. వందన నన్ను చూడు అంటూ నన్ను తన వైపు టర్న్ చేసుకున్నాడు. ఏంటి బావా! వదులు నొప్పిగా ఉంది అని అన్నాను. అయితే నేనడిగిన దానికి సమాధానం చెప్పు అని నా కళ్ళల్లోకి చూశారు. చెప్పు ఎందుకేడ్చావు? అని అడిగారు. నేనేం ఏడవలేదు అని అన్నాను. బుకాయించకు. నువ్వు రాత్రంతా పడుకోకుండా ఏడుస్తూనే ఉన్నావని నీ మొహం చెబుతుంది అని అన్నాడు. ప్లీజ్ బావా! వదులు అని మళ్ళీ అన్నాను. నువ్వు చెప్పేంత వరకు నేను వదలను అంటూ నన్ను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. దాంతో నేను బావపై పడ్డాను. ఇద్దరం చాలా క్లోజ్ అయ్యేసరికి మా చూపులు కలిశాయి. తిప్పుకోలేకపోయాము. కాసేపటికి బావ నన్ను వదిలేసి సారీ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మంగ వెళ్ళిపోగానే ఇద్దరం టిఫిన్ చేసి నేను బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని అడిగాడు. కాలేజ్‌కి అని చెప్పాను. ఏ కాలేజ్? అని అడిగాడు. కాలేజీ పేరు చెప్పాను. నేను డ్రాప్ చేస్తాను అని అన్నారు. వద్దు అని చెప్పాను. గమ్మున వచ్చి కూర్చో అంటూ కారులో కూర్చోబెట్టుకున్నారు. కాలేజీ రాగానే నీ నెంబర్ చెప్పు అని అడిగాడు. నేను చెప్పను అని అన్నాను. ఎందుకు? అని అడిగారు. నా ఇష్టం అని అన్నాను. నా బ్యాగ్‌లో నుండి మొబైల్ తీసుకొని తన మొబైల్‌కి మిస్డ్ కాల్ ఇచ్చుకున్నాడు. అలానే తన నెంబర్ కూడా సేవ్ చేసి నా చేతికిచ్చాడు. ఇది డూప్లికేట్ కీస్ అని చెప్పి ఇంటి కీస్ నా చేతికిచ్చాడు. అవి తీసుకొని కారు దిగేసి కాలేజ్ లోపలికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుండి బావనే నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తున్నాడు. ఇంట్లో కూడా భోజనం కలిసి చేస్తున్నాం. కానీ చాలా డల్‌గా ఉండేవాడు. పెద్దగా మాట్లాడకపోయినా
ఏమైనా కావాలా అని అడిగి తెలుసుకొని తెచ్చిపెట్టడం, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం అన్నీ బానే ఉన్నాయి. ఇన్ని రోజులు మామయ్య చూసుకున్నారు. ఇప్పుడు బావ. అప్పుడప్పుడు ఆఫీస్ పార్టీలకి తీసుకెళ్లడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరోజు కావ్య అడిగింది, "ఏంటి, ఇంకా వీడు మర్చిపోలేదా ఆ అమ్మాయిని?" అని. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను. బావ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేసేదాన్ని. ఆ పార్టీస్‌లో రవలిని చూసినప్పుడల్లా కొంచెం బాధేసింది. కానీ వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అని నేను ఎప్పుడు చొరవ చేసుకోలేదు. ఒకసారి రవలి ఇంటికి వచ్చింది. బెడ్‌రూమ్‌కి వెళ్లి డోర్ బోల్డ్ పెట్టేసింది. ఏమనుకున్నారో కానీ కొన్ని క్షణాలకే ఇద్దరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తుంటే బావ నన్ను వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పాడు. లేదు బావ, నేను కాసేపాగి వస్తాను అని అన్నాను. దానికి బావ నాపై గట్టిగా అరిచేశాడు. నాకు ఏడుపొచ్చేసింది. నేను ఏడుస్తుంటే సారీ కూడా చెప్పలేదు. నేను లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకున్నాను. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక నాకు చెప్పి మరీ రవలిని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. డోర్ ఓపెన్ చెయ్యగానే బావ లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. నెక్స్ట్ డే అంతా రూమ్‌లోనే ఉన్నాడు. డోర్ తీయమని ఎంత అడిగినా తీయటం లేదు. నెక్స్ట్ డే కూడా డోర్ తీయకపోయేసరికి నాకు భయమేసింది. చాలా గట్టిగా తలుపులు బాదటంతో చాలా సేపటికి డోర్ ఓపెన్ చేసి వెళ్లి కూర్చుండిపోయాడు. నాకు భయమేసింది. ముందు బావని పైకి లేపి మంచంపై కూర్చోబెట్టాను. వాటర్ తాగించి, "ఏమైంది బావా?" అని అడిగాను. నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేశాడు. నాకు భయమేసింది. "ఏమైంది బావా?" అని అడిగాను. కానీ ఏడుపు ఆపటం లేదు. ముందు బావని ఊరుకోబెట్టి వెట్టవల్తో మొహం తుడిచి మంచంకి ఆనుకొని కూర్చోమన్నాను. "ఏమైంది బావా?" అని అడిగాను. ఏడుపు ఆపి, "రవలికి పిచ్చి పట్టింది" అని అన్నాడు. "ఏమంటుంది?" అని అడిగాను. "నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటుంది" అని అన్నాడు. "మరి నువ్వేమన్నావు?" "పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు" అని చెప్పాను. దానికి తనేమంది? ఏదో చెప్పబోయి నా కళ్ళల్లోకి చూసి ఆగిపోయాడు. "చెప్పు బావా, పర్లేదు" అని అన్నాను. "నాతో పడుకుంటాను" అని అన్నది. "మరి నువ్వేమన్నావు?" చెంప పగలగొట్టాను. "ఎందుకలా?" "నాకు పెళ్లయింది. నేనెలా ఒక అమ్మాయిని" అని ఆపేశాడు. "మరి తనేమంది?" మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు కిందికి చూస్తూ. "చెప్పు బావా, పర్లేదు" అంటూ బావ చిన్ పట్టుకొని తలెత్తాను. "నేను నీకు బాగా మరిగిపోయాను" అని అన్నది. అంటూ మొహం దాచేసుకున్నాడు. "అంతే కదా! దానికే ఇంతలా బాధపడాలా చెప్పు" అని బావ మొహం నా వైపు తిప్పుకుంటూ అన్నాను. ఊహించని నా అస్వేర్‌కి షాకయ్యి, "రవలి అంత మాట అంటే నీకు బాధయ్యలేదా?" అని అడిగాడు. "లేదు" అని అన్నాను. అర్థం కానట్టు చూశాడు. "మనమిద్దరం భార్యాభర్తలం కదా! చూసేవాళ్ళెవరికైనా మనం కలిసిపోయినట్టుగానే ఉంటుంది" అని అన్నాను. 5 ఇయర్స్ నుండి ఆమె, నేను లవ్ చేసుకుంటున్నాం. ఆమె నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. బహుశా నువ్వు తనకి దూరమవుతున్నావనే బాధలో అన్నదేమో బావా! అయితే మాత్రం అంత మాట ఎలా అనేసింది? నన్ను అవమానించినట్టే కదా! అని అన్నాడు. నా కళ్ళల్లోకి చూస్తూ.
నువ్వు కూడా నన్ను ఎన్ని మాటలనలేదు? వందనని పెళ్లి చేసుకో అంటే దీన్ని ఎవడు చేసుకుంటాడు అని అన్నావుగా? కాసేపు ఆలోచించి ఐయామ్ రియల్లీ సారీ. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు. మా అమ్మని నోరు మూయించడానికి అలా అన్నానే తప్ప, నాకు నీ మీద ఎలాంటి దురద్వేషం లేదు వందన. అయి ఉండవచ్చు బావా! కాదనటం లేదు. రవలి కూడా నువ్వు తనకి దూరం అవుతున్నావనే బాధలో అనేసి ఉండవచ్చు. నిన్ను బాధ పెట్టాలని కాకపోవచ్చు అని చెప్పాను. సరే, ముందు అన్నం తిను బావా! చూడు ఎలా అయిపోయావో. నాకు వద్దు అని పడుకున్నాడు. చాలాసేపు అలానే ఉన్నాడు. ప్లీజ్ బావా! లేచి బ్రష్ చేసుకొని రా అని చెప్పి బయట కూర్చున్నాను. తను ఇంతకీ బయటకి రాకపోయేసరికి ప్లేట్లో అన్నం తీసుకెళ్ళి కలిపి తినిపించాను. అన్నం తినేసి వెళ్ళి హాల్‌లో కూర్చున్నాడు. నేను కూడా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం పెట్టుకొని తింటున్నాను. బావ వచ్చి ఐయామ్ రియల్లీ సారీ వందన. నేను అంత మాట నిన్ను అనవలసింది కాదు అని అన్నారు. ఇట్స్ ఓకే అని అన్నాను. నేను అన్నం తినేంత వరకు నా దగ్గరే కూర్చున్నారు. నేను డైనింగ్ టేబుల్ సర్దేసి రూమ్‌కి వెళ్తుంటే, థాంక్స్ వందన ఫర్ అండర్‌స్టాండింగ్ మీ అన్నారు. నేను ఒక నవ్వు నవ్వేసి డోర్ పెట్టేశాను. ఒక 2 డేస్‌లో బావ బర్త్‌డే ఉంది అని బావ వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలని అనుకున్నాను. వంటంతా నేనే చేశాను. అందరూ తినేసి బాగుంది అని అన్నారు. మునుపటిలా బావ, రవలి మాట్లాడుకోవటం లేదు. అందరి కోసం ఉన్నాము అంటే ఉన్నాము అంతే అన్నట్టు ఉంది వాళ్ళ ప్రవర్తన. కేక్ కటింగ్ అవ్వగానే బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తినిపించేశాడు. లాస్టులో రవలికి తినిపించాడు. అందరి ముందు బావుండదని హ్యాపీ బర్త్‌డే బావ అని కేక్ బావ నోట్లో పెట్టబోతుంటే తినకుండా పక్కన పెట్టేశాడు. రవలి బావకి సారీ చెప్పింది. కానీ బావ లెక్క చేయటం లేదు. అందరూ వెళ్ళిపోయాక బావ కూడా బయటికి వెళ్ళాడు. రవలిని డ్రాప్ చేస్తాను అని. ఇల్లంతా క్లీన్ చేసి, లైట్స్ ఆఫ్ చేసి నా రూమ్‌కి వెళ్తున్నాను. డోర్ బెల్ రింగ్ అయింది. అప్పుడే వచ్చేసాడా అని అనుకుని డోర్ ఓపెన్ చేశాను. బావ చేతిలో ఏవో కవర్సున్నాయి. నన్ను పక్కకి తప్పుకోమని చెప్పి తను లోపలికి వచ్చాడు. నేను డోర్ లాక్ చేసి నా రూమ్‌కి వెళ్ళిపోయాను. బావ నన్ను బయటికి రమ్మని చెప్పి పిలవటంతో ఏంటి అని అడిగాను. ఇది నీకోసం అని ఒక కవర్ ఇచ్చాడు. ఏమిటి అని అడిగాను. ఈ చీర కట్టుకొని రా అని అన్నాడు. నాకేమీ వద్దు అని అన్నాను. ప్లీజ్ నువ్వు రెడీ అయ్యి వస్తే నేను కేక్ కట్ చేస్తాను అని అన్నారు. ఇప్పుడేగా కేక్ కట్ చేసింది అన్నాను. అది వేరు ఇది వేరు. ప్లీజ్ త్వరగా రెడీ అవ్వు అని బలవంతంగా నన్ను లోపలికి తోసి డోర్ బోల్డు బయట నుండి పెట్టేశాడు. చాలాసేపు కట్టుకోవాలా వద్దా అని అలానే కూర్చున్నాను. ప్లీజ్ వందన త్వరగా రా అని హాఫ్ ఎన్ అవర్ నుండి చెప్తూనే ఉన్నాడు. ఇంక చేసేదేమీ లేక శారీ కట్టుకొని బయటికి వచ్చాను. బావ కూడా మార్నింగ్ కొనిచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఫుర్ లేయర్ కలర్ ప్లెయిన్ శారీ విత్ లేస్ చాలా బావుంది నాకు. థాంక్స్ రా! నువ్వు చాలా బాగున్నావు చీరలో అని నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి కేక్ కట్ చేద్దామని నా చెయ్యి పట్టుకొని మరీ కేక్ కట్ చేశాడు. నా నోట్లో పెట్టబోతుంటే వద్దని ఆపాను. ప్లీజ్ అని నా నోట్లో పెట్టాడు. అదే కేక్ మళ్ళీ తన నోట్లో పెట్టించుకున్నాడు. అదేంటి? ఇందాక నేను కేక్ పెడుతుంటే తినకుండా పక్కన పెట్టి ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నావు? అని అడిగాను. దానికి సమాధానం ఇవ్వకుండా నీకు ఇష్టమైతే ఒక సెల్ఫీ అని అడిగాడు. నేను ఏమనకపోయేసరికి కొన్ని ఫోటోస్ తీశాడు.
నవ్వొచ్చు కదా! అని అన్నాడు. బలవంతంగా నవ్వాను. నీకో స్మాల్ గిఫ్ట్ అని ఒక రింగ్ ఇచ్చాడు. నాకేం వద్దు అని అన్నాను. ఇప్పుడు నీ పర్మిషన్ ఎవరికి కావాలి? అని నా వేలికి తొడిగాడు.